అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది. మీరు ఒక గోవుని దానం చేస్తే 100 గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు. అందుకే గోదానం పుచ్చుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకెళ్ళి జపం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి 100 గోవులు దానం పట్టిన ఫలితం వాళ్ళ ఖాతాలో పడకుండా ఉండడం కోసం. అప్పుడు వాళ్ళకు ఒక్క గోవు దానం పుచ్చుకున్నటువంటి ఫలితం వాళ్ళకి వేస్తారు ఆ మంత్రజపం చేస్తే. ఇచ్చిన వాడికి మాత్రం 100 గోవులు ఇచ్చినట్టే వేసేస్తారు. గోవులన్నీ ఒకెత్తైతే మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది, పరమేశ్వరుడు మళ్ళీ గోవులలో కొన్ని గోవులకి ఉత్కృష్ట స్థితిని ఇచ్చాడు. ఆయన తన 3వ కంటిలో నుండి తేజస్సు కొంత తీసి కొన్ని గోవుల యందు ప్రవేశపెట్టాడు. ఆ గోవులు గోరోజన వర్ణాన్ని పొందాయి. అంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు, కొద్ది ఎరుపు రంగుని పొందుతాయి. వాటిని కపిల గోవులు అంటారు. ఒక్క కపిల గోవుని దానం చేసినా, ఒక్క కపిల గోవుకి సేవ చేసినా, ఒక్క కపిల గోవుకు ఒక అరటిపండు పెట్టినా చాలా సంతోషం. కానీ మన ప్రారంధం ఏమిటంటే తనంత తానుగా గోవు సాధు గోవు వచ్చి దేవాలయాల ముందు నిలబడితే కర్ర పట్టుకుని అదే పనిగా కొడుతుంటారు కొన్ని చోట్ల. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఏమిరా ఈ ప్రారంధం అని అనిపిస్తుంది. కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు, అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గుఘోషతంబు. ఇక్కడ అసలు గోవుయే దొరకడం కష్టం, సరి అయిన గోవు దొరకాలి. కాదు కపిల గోవు దొరకాలి. అది ఎటువంటి కపిల గోవు అయి ఉండాలి? గొప్ప పొదుగుండి ఇలా శిరములను ముట్టుకుంటే పాలు విడిచిపెట్టాలి. అది విపరీతంగా పోట్లు పొడిచేటటువంటి ఆవై ఉండకూడదు. చక్కటి ధేను ఉండాలి, చూడముచ్చటగా ఉండాలి, సాధుగోవై ఉండాలి. ఇప్పుడు ఆ ఆవు పాలు పిండుకున్నవాడు ఆవు పాలు కాచి తోడు పెట్టుకుని పెరుగు తినేటటువంటి వాడై ఉండకూడదు. పరమ సంతోషంతో ఆవు పాలు చేత పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ అంటూ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని రమించిపోయేటటువంటి వేదాంగములను చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు దొరకాలి. అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం పుచ్చుకుంటాడు? ఆయన నా ఇంట అభిషేకం చేసుకోవడానికి ఒక గోవు ఉంటే బాగుండు, నేను రోజు ప్రదక్షిణం చేయడానికి గోవు దొరికితే బాగుండని ఈ గోవు దానం పుచ్చుకుంటానని పరమప్రీతితో వచ్చి దానం పుచ్చుకునేటటువంటి యోగ్యమైన వేదాంగములు జరిగిన బ్రాహ్మణుడు దొరకాలి. అప్పుడు నువ్వు దానం చేయాలి. దేశము కాలము నీ దగ్గర పుచ్చుకునేవాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి. కానీ అమల సువర్ణ శృంగ కురమై ఒకవేళ అటువంటి గోవు దొరికినా గోవుని దానం చేయగలవేమో. ఆ బ్రాహ్మణుడు ఈలోగా ఇంకొకళ్ళ దగ్గర గోవు చేసుకున్నాడు అనుకోండి, చాలండి నాకెందుకండి ఇన్ని ఆవులు, నేను పెంచుకోలేను, నాకు ఒక గోవు చాలా మహాప్రభావం, ఇంకా నాకు అక్కర్లేదంటే. నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమాణంలో ఉంటాయో వాటికి తగిన శుద్ధమైన బంగారంతో ఆ గోవు కొమ్ములకు బంగారంతో, అది శుద్ధ బంగారం, ఇంకా ఏదీ కలవకూడదు, శుద్ధమైన బంగారంతో ఆ కొమ్ములకు అలంకారములను చేయించాలి. వాటి డెక్కలకి బంగారపు తొడుగులు చేయించాలి. గిట్టలకి ఆ కొమ్ములకి గిట్టలకి బంగారపు తొడుగులు చేయించి కపిలగోవుని ధేనువుతో తెచ్చి వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడికి దానం చేస్తే ఫలితం చెప్పడం నా వల్ల కాదు. రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు, అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గుఘోషతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు. 1000 మంది వేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ 100 కపిలగోవుల్ని తీసుకొచ్చి ఈ కపిలగోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు 100 కపిలగోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం. కాబట్టి ఎంత తేలికయా ఇది? మహాభారతం పోని వినడం ఏమైనా కష్టమైందా? వింటుంటే అబ్బా 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 అని జుర్రుకు తాగవలసినటువంటి విషయం. ముంజికాయ తినేవాడు అంత తేలిగ్గా ఏం తిండవు, చాలా కష్టపడవలసి ఉంటుంది. బొటనవేలు ఆ కన్నంలో పట్టాలి. నాలా బాగా బొద్దుగా ఉన్న బొటనవేలు అనుకోండి, ఆ కన్నంలో పట్టదు. ఆ పట్టని బొటనవేలు అందులో పెట్టి ఊడకుండా బయటికి ఉండిపోయి అక్కడి నుంచి లాగండి అంటే అదో అప్రతిష్ట. జాగ్రత్తగా అందులో వేలు పెట్టాలి, ఆ వేలు పెట్టి పైకి తీయాలి, అది బుళుక్కుని కింద పడిపోకుండా ఉండాలి, నోరు పెట్టాలి, ఆ నీళ్లు తాగాలి.
దాన్ని జాగ్రత్తగా ఉత్తరించి ఆ మెత్తటి అందులో ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆస్వాదించాలి, అది జీర్ణం అవ్వాలి. ఇన్ని గొడవలు. ఇంత కష్టపడి ముంజికాయ తినడం చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం అయి ఉండొచ్చు. కానీ ఎక్కడో దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక, కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు, వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో తీయటి రసంతో కూడుకున్నది 13 పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాటున ఒక పండు జారి తేనె జాడీలో పడిపోయింది అనుకోండి. ఇన్ని మాటలు లెక్కెట్టినా 12 ఉన్నాయి, నాకు ఇచ్చినవాడు 13వది ఇవ్వలేదని బాధపడ్డాడు. 12 పళ్ళు తినేశాడు. వారం రోజులు అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని, శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడీ వంపి తేనె పాత్రలో పోస్తున్నాడు. అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది, ముడతలు పడిపోయింది, సువాసన పరమతీపి, తేనె జాడీలో పడిపోయింది, వారం రోజులు ఉండిపోయింది. తీసి చేత పుచ్చుకుని ఇలా అన్నాడు అనుకోండి, ఇంత రసం నోట్లో కారిపోయింది అనుకోండి, ఏం కష్టపడాలా తినడానికి తాగడానికి? కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు జాడీలో తేనె సహిసాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో, మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక. కూర్చొని ఏమంత కష్టం నీకు? ఇంతకన్నా తేలిగ్గా తరించే మార్గం ఉందా? అంత ఫలితం ఇస్తారయా? అటువంటి మహాభారతం సంస్కృతంలో ఉంది, కానీ ఆంధ్ర భారతం లేదు. కాబట్టి నేను అది వినాలనుకుంటున్నాను. కాబట్టి ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాభారతాన్ని మహానుభావ ఆంధ్రీకరించవలసింది అన్నారు. అంటే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచపటంలో ఏ దేశంలో, ఏ సంప్రదాయంలో, ఏ విశ్వాసంలో మీకు కనపడదో. పురాణమును ప్రవచనము చెయ్యడము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. కాదు, మీకు ఒక యథార్థం చెప్తాను. దేవాలయానికి వచ్చినప్పుడు పెద్దలైనటువంటి వారు ఒక మాట అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారనుకోండి, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి? అక్కడ భారతం చెప్పి ఉంటే. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా, దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా, అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే భారతం వినని వారు ఉండరు. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. ఇదే భారతాన్ని పట్టుకెళ్ళి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి, మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో, షూ కీపింగ్ స్టాల్ లేదనో, మీరు చెప్పులు వేసుకుని కూర్చుని వెళ్ళి వింటారు. చెప్పేవాడు మాత్రం వాడికి ఉన్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్తాడు. అంత పరమ పవిత్రమైన భారతాన్ని, పంచమ వేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది. అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి, మీరు చెప్పులు విప్పి లోపలికి వస్తారు. ఈశ్వరుని యొక్క సముఖంలో, ఆయన ఎదురుగుండా, ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొందే అదృష్టాన్ని ఇవ్వరు అని శాస్త్రములు తెగేసి చెప్తారు. ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప. ఎందుకని? ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయమే, ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం. ఎక్కడో దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక, కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు, వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో తీయటి రసంతో కూడుకున్నది 13 పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాటున ఒక పండు జారి తేనె జాడీలో పడిపోయింది అనుకోండి. ఇన్ని మాటలు లెక్కెట్టినా 12 ఉన్నాయి, నాకు ఇచ్చినవాడు 13వది ఇవ్వలేదని బాధపడ్డాడు. 12 పళ్ళు తినేశాడు. వారం రోజులు అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని, శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడీ వంపి తేనె పాత్రలో పోస్తున్నాడు. అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది, ముడతలు పడిపోయింది, సువాసన పరమతీపి, తేనె జాడీలో పడిపోయింది, వారం రోజులు ఉండిపోయింది. తీసి చేత పుచ్చుకుని ఇలా అన్నాడు అనుకోండి, ఇంత రసం నోట్లో కారిపోయింది అనుకోండి, ఏం కష్టపడాలా తినడానికి తాగడానికి? కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు జాడీలో తేనె సహిసాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో,
మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక కూర్చొని ఏమంత కష్టం నీకు